హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి చింతపండు లేకుండా సాంబార్ ఎలా చేయాలో మీకు ఈరోజు చూపించేస్తాను. ఏంటి చింతపండు లేకుండా సాంబారా అని మీరు ఆలోచిస్తూ ఉంటారు కదా. చింతపండు లేకుండా పప్పు కూడా చేయొచ్చండి. నేను అలానే సాంబార్ ఎలా చేయాలో చూపించేస్తాను. దానికోసం కావాల్సినవి ఏంటి అనేది ఇప్పుడు చూపిస్తాను. ఆనియన్స్ 3 తీసుకున్నాను, అలానే టమోటాలు ఒక 4, క్యారెట్, దొండకాయ, మునక్కాళ్ళు, అలానే వంకాయలు కూడా తీసుకున్నాను. అది కర్రీ చేసేటప్పుడు కోసి పెట్టి చూపిస్తాను అనమాట, ఎందుకంటే చేదు వచ్చేస్తుంది అని చెప్పేసి. ఈ ఇంగ్రీడియంట్స్తో మనం చింతపండు లేకుండా సాంబార్ ఎలా చేయాలో చూపించేస్తాను, వచ్చేయండి. ముందైతే మనం పప్పు అయితే కావాలి కాబట్టి నేను ఒక గ్లాస్ కందిపప్పు, అలానే ఒక గ్లాస్ పెసరపప్పు అయితే నానబెట్టేశాను. 3 టైమ్స్ వాష్ చేసేసి మంచినీళ్ళు పోసి నానబెట్టేశాను అనమాట. ఇది ఇప్పుడు కుక్కర్లో వేసుకొని ఉడికించుకోవాలి. ఆ వాటర్ మంచివే కాబట్టి వేసేసాను. అన్ని వాటర్ అవసరం లేదు, కొన్ని తీసేసి కుక్కర్ మూత పెట్టేసి 4-5 విజిల్స్ వచ్చే వరకు అయితే ఉంచుతున్నాను. పప్పు మంచిగా మెత్తగా రావాలి కాబట్టి 5 విజిల్స్ అలా వస్తే సరిపోతుంది. ఇది ఒక పక్కన పెట్టేశాను. ఇంకా సాంబార్కి ప్రిపేర్ చేయడానికి గిన్నె అయితే పెట్టేసుకొని ఇందులోకి తగినంత ఆయిల్ అయితే వేసుకోవాలన్నమాట. ఇది కొంచెం పెద్దది తీసుకున్నాను, గిన్నె మంచిగా వెడల్పుగా ఉండేది. సో ఇందులోకి తగినంత ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొంచెం అయితే ఆవాలు వేస్తున్నాను, అలానే కొంచెం జీలకర్ర, అలానే 3 పెద్ద సైజు ఆనియన్స్ అయితే తీసుకున్నాను. స్లైడ్స్గా కట్ చేసి వేస్తున్నా, ముక్కలు కాకుండా. ఇందులోనే కొంచెం కరివేపాకు, అలానే కొంచెం కొత్తిమీర. ఇవి కొంచెం మగ్గాలి. ఆనియన్స్ అనేవి కొంచెం మంచిగా మగ్గితే బాగుంటుందన్నమాట. చూసారు కదా, కొంచెం మూత పెట్టేసి మగ్గించుకున్నాను. చూసారా, కొంచెం కలర్ చేంజ్ అయింది. ఇప్పుడు మనం ముందు క్యారెట్ ముక్కలు అయితే వేసుకుందాం, ఎందుకంటే క్యారెట్ కొంచెం ఉడకడానికి టైం పడుతుంది. సో అందుకని. అలానే దొండకాయ ముక్కలు కొన్నే తీసుకున్నాను. మీరు అసలు దొండకాయలు సాంబార్లో వేస్తారా లేదా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇవి కూడా కొంచెం మగ్గే వరకు అయితే మూత పెట్టి మగ్గిచ్చేసుకోవాలి. క్యారెట్ అలానే దొండకాయలు కొంచెం మగ్గితే సరిపోతుంది. చూసారు కదా, బాగా ఉడికిపోయినాయి అన్నమాట. ఇప్పుడు ఇందులో మునక్కాడలు వేసుకుంటున్నాను. అవి కొంచెం పచ్చివాసన పోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. మునక్కాడలు కూడా త్వరగానే ఉడుకుతాయి. సో ఇప్పుడు వంకాయలు అయితే కట్ చేసి వేస్తూ ఉన్నాను. ఈ వంకాయలు వేసిన తర్వాత చేదు రాకుండా కొంచెం పసుపు, అలానే కొంచెం సాల్ట్ కూడా వేసేసుకుంటున్నాను. సాల్ట్ మామూలుగా అయితే నేను కర్రీస్లో ఎక్కువ వాడను, ఈ ముక్కలకి సాల్ట్ అయితేనే పడుతుందని చెప్పేసి సాల్ట్ వేస్తున్నాను, లేదా కల్లుప్పు, అదే రాళ్ళుప్పు అయితే వేస్తాను అనమాట. సో ఇప్పుడు ఉప్పు పసుపు ముక్కలకి మంచిగా పట్టేలాగా కలుపుకోవాలి. మూత పెట్టేసి ఆ ముక్కలు మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి టమోటాలు, పెద్ద సైజు టమోటాలు ఒక 4 అయితే వేస్తున్నాను. టమోటాలు ఎక్కువ వేస్తే టేస్ట్ కొంచెం మంచిగా ఉంటుంది, అందుకే ఎక్కువ వేస్తున్నాను అనమాట. ఈ టమోటాల నుంచి వచ్చే వాటర్తోనే మనకి ముక్కలు సగం పైన ఉడికిపోతాయి అన్నమాట. చూసారు కదా వాటర్ అంతా ఎలా వచ్చేసాయో. సో ఈ వాటర్ అంతా వచ్చి కొంచెం ఉడుకుతూ ఉందన్నమాట. ముక్కలు కూడా కొంచెం మంచిగా ఉడికిపోయినాయి. సో ఇందులోకి ఇప్పుడు తగినంత కారం అయితే వేసుకోవాలి. నేను 2 స్పూన్స్ వేసుకున్నాను, మీకు సరిపడినంత మీరు వేసుకోండి. సో ఇవి కొంచెం మంచిగా కలుపుకొని ఒక 2 మినిట్స్ మగ్గించుకుంటే సరిపోతుంది. కారం కూడా మంచిగా మగ్గుతుంది ముక్కలకి. ఈలోపు మనం పప్పు అయితే ఉడికించుకున్నాం కదా, అందులో పసుపు కొంచెం ఉప్పు వేసి మంచిగా స్మాష్ చేసి పక్కన పెట్టేసుకుందాం. చూసారు కదా ఎంత మంచిగా వచ్చేసిందో. ఈ పప్పునంతా కొంచెం పక్కన పెట్టేద్దాం. వెనపాల్సిన అవసరం లేకుండా మంచిగా మెత్తగా అయిపోయిందనమాట. సో అది పక్కన పెట్టి ఇప్పుడు ఇందులో మగ్గింది కదా, ఇందులో కొంచెం వాటర్ అయితే పోసుకోవాలి. ఎక్కువ అవసరం లేదు సాంబార్కి. మనం ఇక్కడైతే చింతపండు రసం పోస్తామన్నమాట. ఇప్పుడు నేను చింతపండు లేకుండా కాబట్టి వాటర్ అయితే పోస్తున్నాను. సో కొంతమంది చింతపండుతో చేసుకోవాలన్నా సేమ్ ప్రాసెస్, చింతపండు రసం అయితే వేసుకోవచ్చు ఆ ప్లేస్లో. మూత పెట్టేసి ముక్కలు కొంచెం మగ్గినాక చూసారు కదా, ఆ ముక్కలన్నీ మంచిగా మగ్గిపోయినాయి అనమాట. ఇంకా ఉడకాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు ఇందులోకి మనం ముందు ఉడికించుకున్నాం కదా ఆ పప్పు అంతా వేసేసుకోవాలి. వేసి మంచిగా కలుపుకోవాలి. మంచిగా ఆ పప్పు అంతా ఆ వాటర్లో మంచిగా కలిసిపోవాలన్నమాట. చూసారు కదా ఎంత నీట్గా కలిపేసుకోండి. ఇప్పుడు ఒక 2 మినిట్స్ తర్వాత మనం సాంబార్ పొడి అయితే వేయాలి. నేను ఉప్పు చాలలేదు, అందుకే కొంచెం కల్లుప్పు అయితే వేసాను. సో ఇప్పుడు ఇందులోకి సాంబార్ పొడి. ఈ సాంబార్ పొడి నేను ఇంట్లోనే తయారు చేస్తూ ఉంటాను. రసం పొడైనా సాంబార్ పొడైనా నేను ప్యాకెట్స్ ఎక్కువ వాడను, ఎక్కువ కదా అసలు వాడము. సో ఈ రెసిపీ కావాలా, ఎలా చేయాలి పొడి అనేసి కమెంట్స్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మీకు రసం పొడి సాంబార్ పొడి ఎలా చేయాలో నెక్స్ట్ కమెంట్స్లో చెప్పండి, నేను వీడియో అయితే పోస్ట్ చేస్తాను. ఇప్పుడు 1.5 స్పూన్ వరకు అయితే సాంబార్ పొడి అయితే వేసుకున్నాను.
ఈ పొడి వేయగానే కొంచెం చిక్కబడిపోతుంది అనమాట. మాకు కొంచెం పలచగా ఉంటేనే ఇష్టము, మరి అంత చిక్కగా కాకుండా. సో ఇప్పుడు కొంచెం 2 మినిట్స్ తర్వాత మనం ఉడికించుకోవాలి మూత పెట్టేసి. అదంతా మంచిగా ముక్కలకి అంతా పడుతుందా ఆ పొడి అదంతా. ఇప్పుడు ఇందులోకి పోపు అయితే వేసుకుంటున్నాను. ఆయిల్ వేసి పోపు దినుసులు, కరివేపాకు, ఎండుమిర్చి, అలానే వెల్లుల్లి రెబ్బలు 4 దంచి వేసుకున్నాను. ఈ పోపుని ఇందులో వేసేసుకోవాలి. ఇంకేముందండి, సాంబార్ రెడీ అయిపోయినట్టే. పోపు వేసేసుకున్నాం కదా, ఇంకా సాంబార్ పొడి వేసేసాం, పప్పు కూడా వేసేసాం, ఇంకా అయిపోయినట్టే. లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చింతపండు లేకుండా సాంబార్ ఇంత ఈజీగా చేసేసుకోవచ్చు అని మీకు కూడా అర్థమైందని అనుకుంటున్నాను. మీరు కూడా ఒకసారి చింతపండు ఇంట్లో లేనప్పుడు సాంబార్ తినాలి అని అనిపించినప్పుడు ఒకసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పడం మర్చిపోకండి. అలానే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. చూసారు కదా, ముక్కలు కానీ సాంబార్ కానీ ఇంత పలుచగా ఉంటే నాకు చాలా ఇష్టం అనమాట. చిక్కగా ఉండే కన్నా ఇట్లయితే బాగుంటుంది. ఇది చపాతీలోకి, రైస్లోకి, అలానే ఇడ్లీలో కూడా చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయడం మర్చిపోకండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. బై బై.